రేయ్ చూసుకో, రేయ్ చూడు, ఇటు పాస్ చేయరా. రేయ్ రేయ్ పాస్ పాస్ పాస్. రేయ్ అటు 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 అటు. రేయ్ రేయ్ ఆగు. అరే చూడు అటు వస్తుంది. చూడు చూడు. రేయ్ రేయ్ రేయ్. రే టైం 5:30 దాటిందిరా. నేను వెళ్తా, నాన్న అరుస్తాడు. రేయ్ మన మీద వాళ్ళు ఒక గోల్ ఎక్కువలో ఉన్నారు. వెళ్తానంటావేంటి? 2 వెయ్యాలి, లేకుంటే వాళ్ళు మనల్ని ఇంకా అంతే. పదరా. నాన్న వచ్చినప్పుడు నేను ఇంట్లో లేననుకో, కడుపు కన్నం తింటున్నావా, ఎప్పుడు ఆడుకోవడమేనా, చదువుకో అని దొబ్బుతూ ఉంటాడు. రేయ్ టైం చూసి చదవడం కాదురా, కాన్సంట్రేషన్తో చదవాలి. ఆట మధ్యలో వెళ్ళిపోతే ఎలా చదువుతారా? నీ మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది. విన్ అయితే బ్రెయిన్ ఎనర్జెటిక్ గా ఉంటుంది, అప్పుడు చదివితే ఎక్కుద్ది. రారా. ఏ పోరా. అరే ఏంట్రా డిస్కషన్? డ్రాపా? తర్వాత కూడా గెలవాలరా మనమే. అవునరా. ఓకేనా మరి? సరేరా. నువ్వు? నేను రెడీ అయ్యారా. ఓకేరా. రండ్రా. చూసుకో. తగ్గడు, అవతలోడితో గొడవ పెట్టుకోడు. వాడిలోని కాన్ఫిడెన్స్ లెవెల్ని 10 రెట్లు పెంచుకుని ఒక్కడే 10 మంది ఆట ఆడతాడు. చూడు అదిరా. పాస్ పాస్ పాస్. అదిరా. రే అటు వస్తుంది. చూడు చూడు. అరే రే చూడురా. రే చూడురా. చూడు. సూపర్. పాస్ పాస్ పాస్. రే 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 ఇటు పాస్ చేయరా. రే రే ఇటు ఇటు ఇటు. అరే అటు చూడు వెళ్తుంది. అరే రే మెల్లగానే గోల్ చేయాలరా. రే ఇటు పాస్ చేయరా. రే yes. కాన్ఫిడెన్స్ అంటే సక్సెసే కదా. వికీ వీడేదైనా కొంచెం కొంచెమే పూర్తి చేస్తాడు. ఈశ్వర్ వీడు ఇంత కూడా విడిచిపెట్టడు. ఖాళీ చేయి. ఓకే సార్. ఏ కుమార్. నమస్తే సార్. తీసేయి. గట్లనే సార్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నమస్తే సార్. మొత్తం ఖాళీ చేయండి. అది ఇస్తా సార్. లోపల పెట్టు. అట్నే సార్. పెద్దయ్యాక మీరు కూడా ఇలాగే పోలీస్ ఆఫీసర్ అయ్యి పుయ్ 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 అని సైరన్ చేస్తుంటే అందరూ భయపడి పారిపోతారు. నేను మాత్రం ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. అప్పుడు మీరు నన్ను చూసి హాయ్ నివేద, నువ్వేంటి ఇక్కడ, పర్లేదు పర్లేదు నిదానంగానే తిను అంటే ఎంత సూపర్ గా ఉంటుందో తెలుసా? నివేద డెఫినెట్ గా పోలీస్ ఆఫీసర్ అయ్యి పెద్ద మోటార్ బైక్ మీద వచ్చి అందరినీ అరిచి నీతో మాత్రం నవ్వుతూ మాట్లాడతా. రేయ్ నీకు ఓకే కదరా? చాచా నాకు ఆ యూనిఫామ్ నచ్చదు, ఆ సౌండ్ నచ్చదు. కావాలంటే మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని అంతకన్నా పెద్ద మోటార్ బైక్ మీద నేను ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా. పొర తింగరోడా, నీకు అసలు ఇది ఉండదే? నువ్వే తింగరదానివి, నీకే ఇక్కడేం లేదు. ఇచ్చుడు, ఇది నాదే, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య కొత్త ఫోన్ కొనుక్కున్నాడు, ఇది నాకు ఇచ్చేశాడు. బాగుంది కదా? ఏంటే నా దగ్గర ఇలాంటి ఫోన్లు 3 ఉన్నాయి. నేనే వాడను, ఎందుకంటే అవి కాన్సంట్రేషన్ దొబ్బెడతాయి. పైగా డిస్టర్బెన్స్. ఇంటర్లో ర్యాంక్ కొట్టేంత వరకు నేను ఫోనే ముట్టుకోను. అబ్బా చా, 3 ఫోన్లు ఉన్నాయి గానీ వాడవా? చీపురు కట్టు తిరిగేసి కొడతా. నీ గురించి నాకు తెలుసురా. కుళ్ళురా నీకు. విక్కీ రారా, మనం సెల్ఫీ దిగుదాం.
డబ్బా ఫోన్కే తెగ ఊపుకుంటున్నావు. నా దగ్గర ఉన్న ఫోన్కి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసా? చెప్పు తెగుద్ది. మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. ఏం చేస్తావే? నా ఫోన్ నాకు ఇచ్చేయి. రేయ్ నా ఫోన్ నేను నాకు ఇవ్వను. ఇచ్చేయి. తీసుకో. అందితే రేయ్ తీసుకో నువ్వే. ఇవ్వురా. ఇవ్వు. Hi. Hi. Come. Hey, hi. Hi. ఏ హాయ్ Hello. Hi. మీరు నలుగురే వచ్చారు. ప్రశాంత్ వాళ్ళు ఏమైపోయారు? కంప్లీట్ బ్రేకప్ 1 year కాలేదు కదే, అప్పుడే బోర్ కొట్టిందా? మరి టైం లేదు పాడు లేదు, పిచ్చి పిచ్చి స్టేటస్లు, వాట్సాప్లో మెసేజ్లు, వీడియో కాల్స్, సోది చిరాక్ దెంగుద్ది. ముందు దీనమ్మ దీన్ని పగలు దెంగితే పోద్ది. 1 second. ఏందిరా నీ బాధ? ఊరికే ఫోన్ హలో. చేస్తావు. హోటల్ చూసావా? ఏంది అసలు నీ బాధ ఏంది? హా. చెప్పు, అదే ఆ ఏందో రోజే చెప్పు. బుక్ చేయి. ఉన్నా, నేను ఫ్రెండ్స్తో ఉన్నా. పార్టీ ఉందని వచ్చిన. ఏందైతే ఇప్పుడు నేను నీ లొల్లేంది? పార్టీ ఇప్పుడు చూసిన ఏదో సోది నీతో. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు పిలవు. లేట్ అవుతుంది వచ్చేసరికి. నైస్ జోక్. చలో. Hey రక్షిత. Hey, hi. చెప్తున్నా కదా అందరూ. హాయ్ రా. హాయ్ రా. హలో. Hello. హాయ్. Hi. హాయ్ రా మామ. హాయ్ రా మామ. ఇంకా లేట్ అయింది. ఎంతసేపు ఏం చేశారు? సరే హాట్ కూల్ అన్ని అరేంజ్ చేసా. ఫుల్ ఎంజాయ్. నో కాంప్రమైజ్. ఏంటి? హాయ్. హాయ్ బాయ్. అంతేనా? అందరం గిఫ్ట్ ఎలా ఉంది? మొన్న ఇచ్చిన గిఫ్ట్ friend US అలా అనకు. అందుకే చిన్న పార్టీ arrange గిఫ్ట్ నచ్చలేదా? మొన్న బాగుందన్నా కదా. ఇన్నిసార్లు మాట మార్చదు తెలుసా? హ? ఏ ఈశ్వర్, ఏంట్రా ఇది గలీజ్గా? ముందు ప్యాంట్ వేసుకోరా. ఏంట్రా మామ అది? ఏం చూస్తున్నారా ఇక్కడ? మీరు మాట్లాడుకోండిరా. అరే మాట్లాడుకోండి. నేను చేసిన గలీజ్ కాదు, మీరు చేసిందే గలీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చాంరా మనం? రక్షిత యుఎస్ఏ దొబ్బేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ తనతో గెట్ టుగెదర్. ఆ ఫీల్ని తన హార్ట్ ఫుల్గా ఫిల్ చేసుకొని అమెరికా వెళ్ళినా మనందరినీ మిస్ అవ్వకూడదనే ఫీలింగ్ కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చేసింది. లవ్ యు రా మామ. అందరికంటే నీ గోల్ ఎక్కువైపోయిందే. రైట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో హాయ్ అని ఊపుతూ ఉంటావు. నాకు హగ్గిస్తావు, వాడెవడితోనో ఫోన్లో మాట్లాడుతావు. అటు పరిగెడతావు, ఇటు పరిగెడతావు, 1 second అంటావు, వాగుతూనే ఉంటావు. నీ పలకరింపులో అఫెక్షన్ కంటే టెన్షన్ ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్గా ఉందిరా. ప్లీజ్ చేంజ్ ద అట్మాస్ఫియర్. సారీ రా మామ. ముందు ప్యాంట్ వేసుకోరా ఎదవా, దిష్టి తగులుతుంది. రే అది కూడా తీసేరా, ఒక పని అయిపోతే. మామ నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రా. ఇప్పటి నుంచి నో ఫోన్స్. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ.
అబ్బా చా ఇప్పుడు పంచర్ అవ్వను. ఏమా ఏమైంది? పంచర్ అయిందండి. చెత్త నా కొడుకులు బీర్లు తాగి రోడ్డు మీద పడేసి వెళ్తుంటారు. ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నోసార్లు నా ఆటోకి పంక్చర్ అయింది. అందుకే నేను ఇలా రాకుండా ఆ చుట్టూ తిరిగి వస్తుంటాను. ఒక్క నిమిషం అమ్మా. రేపు బాల్ నా కొడక రారా. రే బండి నెట్టుకుంటూ వెళ్ళి అవతల వీధిలో ఉన్న పంచర్ షాప్కి వచ్చాయి. అన్నా టైం ఎంత అయిందన్నా? ఈ పాటికి మూసేసి ఉంటాడు. ఏ మూసుకోబే, ఆడి కొంప పక్కనే, పిలిస్తే వస్తాడు. ఆడపిల్లరా. ఏమ్మా నువ్వు పద, బండి ఎక్కు. థ్యాంక్ యూ భయ్యా. రే నువ్వు బండి జాగ్రత్తగా తీసుకొచ్చే. సరే అన్న. నువ్వు పదమ్మా, పదమ్మా. నువ్వు పోనీరా. అసలు ఏం జరిగింది మేడం? మమ్మల్ని చేయదు.
నన్ను నేను రక్షించుకున్నాను. నీ అబ్బా ఈ రోజు బిందు షాపింగ్ తీసి చెప్పరా. రేయ్ ఏమైపోయావురా? ఫోన్ మార్చి అక్కడ పెట్టుకున్నావా ఏంటి? అవును బే, ఇప్పుడేంటి? నీదంతా పెద్దదా బే? అందరం నైట్ హంట్లోనే ఉన్నాం. మ్యాటర్ ఏంటి అంటే ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ చెల్లెని ఎవడో రేప్ చేయడానికి ట్రై చేస్తే బ్రూస్లీ వాడి డెలికేట్ పార్ట్ని ఎలా బద్దలు కొడతాడో మన లేడీ బ్రూస్లీ మిస్ నివేద కూడా అదే చేసింది. సో పండగ పరాకాష్ట. వచ్చే తనకివ్వరా ఫోను. హే బ్రూస్లీ, ఇలా రా. హే గైస్ 1 minute. రే ఎన్నిసార్లు చేయాలరా ఫోన్ నీకు? ఇప్పటికైనా వచ్చి సాగు. లేట్ అయిపోయింది. రమ్మంటుంది పబ్కి రా, టెంపుల్ కి కాదు. ఊహో ఆహా ఏంట్రా ఫోన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ప్రాబ్లం ఏంటో చెప్పరా. మామా మాట్లాడరా, ప్రాబ్లం ఏంటి? ఎవడ్రా వాడు? డేయ్, ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ ఫోన్లో సొదేందిరా? అర్థం కాలా నీకు? చదువుకోవడం నీకు రాదా? వీడియో క్లాసులు అన్నావు, ఆ క్లాసులు అన్నావు, ఈ క్లాసులు అన్నావు, నా చేత వేల రూపాయలు కట్టించినావు. ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ ఫోనే. ఆ ఫోను పగలగొడితే గాని నువ్వు దారిలోకి రావు. ఏయ్, నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. మదర్ బోర్డ్ అరవక్ బే, ఇరిటేషన్గా ఉంది. నాన్నరా, ఎప్పుడు ఏదో అంటనే ఉంటారు. ఈ టార్చర్ నుంచి బయట పడాలంటే ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. నేనేదో ఒక జాబ్ చేయాలి, అది ఏదైనా సరే. వాట్ రే, యు ఆర్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ ఎలా చేస్తావురా? ఇంట్లో క్షణం ఉండలేకపోతున్నా. షర్ట్ వేసుకున్నా, కాఫీ తాగుతున్నా, టీవీ ముందు కూర్చున్న, బండి స్టార్ట్ చేస్తున్నా, నాన్న వాయిస్ పోస్ట్ అవుతుంది. ఇంకెంతకాలం ఇలా తిరుగుతావని అంటాడు. నీ వయసుకు మీ అమ్మని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేశాను. నువ్వు మాత్రం మా పైన ఇంకా డిపెండ్ అయ్యి ఉన్నావు. చిచ్చి ఒకటే కోలరా. చాలా కష్టంగా ఉందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. రే నువ్వు ముందు బయలుదేరరా. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైంది. దీనికంతా ఒకటే సొల్యూషన్. నేను మనీ అని చేయాలి. జాబ్ ఏదైనా సరే, నథింగ్. లేదంటే ఈ ఇల్లు ఊరు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అరే ఎల్కే బాల్, నాన్నకు తిట్టే రైట్ ఉందిరా. తిడతారు, పడాలంతే. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. లైఫ్ బే, డబ్బే సంపాదించాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. బిజినెస్లు అవి ఇవి చాలా ఉన్నాయి. అవకాశాలు ఎప్పుడు సమస్యల రూపంలోనే వస్తాయి. వాటిని ఫేస్ చేస్తేనే సక్సెస్ రీచ్ అవుతాం. రేయ్, నువ్వు ఇప్పుడు చేస్తుంది ఎలా ఉందంటే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని ఫక్ చేస్తున్నట్టుంది. ప్రాస్టిట్యూషన్. ఆర్ యు డూయింగ్ దట్? రే మెంటల్, డూ సపోర్ట్, డోంట్ హర్ట్. అదేదో నువ్వే చెయ్యి. ఏ హాయ్ రా మామా. హాయ్. రే మామా, ప్రాబ్లమ్స్ అంటూ అందరికీ ఉంటాయిరా. ఫస్ట్ యూ కమ్ హియర్, విల్ డిస్కస్. ఓకేనా? డేయ్, మళ్ళీ మొదలు పెట్టావా? ఏరా, నేను చెప్పేది ఒక్కటి కూడా వినవా? ఎందుకురా? బాగుపడే లక్షణాలు ఏదీ లేదు కదరా నీ దగ్గర.
ఒసే నివేదా నీకసలు భయమే లేదేంటి? క్లాసిక్స్కి వెళ్ళకుండా కరాటేకి వెళ్ళావెందుకే? December 16th, 2012, క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఏం పాపం చేశాడు ఆ ప్రేమ జంట? జస్ట్ 23 years అమ్మాయి. లేలేత అమ్మాయి, చాలా ఫ్యూచర్ ఉంటుంది. డిస్కవరీ ఛానల్లో మృగాలు వేటాడడం చూశాను. వాటికి ఒక రూల్ ఉంది. రాడ్, ఇనుప రాడ్తో ఆ అమ్మాయిని నివి అదే అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటే ఒక్కొక్క నా కొడుకుని అప్పుడు డిసైడ్ అయ్యాను కరాటే నేర్చుకోవాలని. హలో, నిజం చెప్పనా? ఆ నా కొడుకు పంచర్ అన్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళు నాకు స్కెచ్ చేశారని. ఏంటి? ఈ సిచ్యువేషన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అంటే అది యాక్సిడెంట్ కాదా? నీకు ముందే తెలుసా? తెలిసే వెళ్ళావా నువ్వు? దొంగముండా. చాయ్, సిగరెట్ అక్కర్లేదు పదరా. ఇంకా టైం ఉంది కదరా, అప్పుడే వెళ్ళి దొబ్బించుకోవడం ఎందుకు? నర్వస్గా ఉందిరా. రే, నువ్వు జాబ్ చేయడానికి వెళ్తున్నావా, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నావా? సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, దానికెందుకు రా ఇంత టెన్షన్? రే, ఈ జాబ్ నాదే అని నీ సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా ఫిక్స్ అవ్వు. సూపర్ మార్కెట్లోకి పులి బోన్లోకి వెళ్తున్నట్టు కాదు, మీ ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళు. అక్కడ ఆఫీసర్ జెంట్ అయితే మీ బాబాయ్ అనుకో, లేడీ అయితే మీ అత్తమ్మలా ఫీల్ అవ్వు. ఫియర్ పోయి గుడ్ ఫీల్ వస్తుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా అయితే నిన్ను ఊహించుకుంటావో అలానే తయారవుతావు. సో నిన్ను నువ్వు ఆ రేంజ్లో ఊహించుకో. హాయ్ సార్, దిస్ ఇస్ విక్రమ్ కుమార్. ప్లీజ్. సార్, ఖాళీగా ఉన్న ప్లేస్ని మొత్తం క్రౌడ్తో ఫిల్ చేస్తాం. మన బిజినెస్ని మొత్తాన్ని ఎక్స్పెండ్ చేస్తాను సార్. నన్ను నమ్మండి, దట్స్ మై ప్రామిస్. జాబ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ విక్రమ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఆగ్రా. అరే విక్కి దించురా. నిజం చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది. అయినా ఇందులో మంచి కిక్ ఉంది. ఒక గంట, ఒకే ఒక గంట ఈ విక్రమ్ కుమార్ ఈ ఈశ్వర్రావులా కంప్లీట్ చేంజ్ అయ్యి జాబ్ కొట్టేసాడు. ఐ లవ్ యూ మమ్మ. ఇంకా మన సార్ రేపు నుండి 9కి నిద్ర లేవడం, ఈస్టెంట్ బెడ్ కాఫీ, 10కి ఫ్రెష్ అప్, 10:30కి ఫార్మల్ డ్రెస్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్, 11కి ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ 6కి కొంపకు రావడం, 10 నిమిషాలకి బ్రూ కాఫీ, తర్వాత 7కి కొంచెంసేపు చాటింగ్, కొంచెంసేపు టీవీ సీరియల్స్, ఫస్ట్కి శాలరీ. కంఫర్ట్ జోన్ రా బావా. వినడానికే హార్డ్గా ఉంది, నవ్వెలా వస్తుందిరా? నిజం కదరా, హార్ట్ గానే ఉంటుంది. పోనీ సాఫ్ట్ ఏంటో చెప్పరా? రే, ఫోర్స్ కొట్టకు బే.
చెప్పాలనుకుంటున్నది సూటిగా చెప్పు, లేదంటే తెగ్గుద్ది. యూకే యుఎస్లో యూత్ సక్సెస్ రేట్ పీక్లో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ ఇంతే. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళు రివర్స్లో ఉంటారు. 15-16 ఇయర్స్కి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతారు. చాటింగ్, డేటింగ్, లాంగ్ డ్రైవ్స్ ఇలా అన్నీ అయిపోతాయి. 19-20 ఇయర్స్ వచ్చేసరికి రియలైజ్ అవుతారు. అలా చేయడంలో ఏముంది, టైం వేస్ట్ తప్ప. ఛా, ఇది కాదు కదా లైఫ్ అంటే, ఇంకేదో ఉంది అని అప్పుడు ఫైర్ మొదలవుతుంది. చేసే పనిలోను, చేస్తున్న ఉద్యోగంలోను, చదివే చదువులోను ఫుల్ ఫోకస్ పెడతారు. అచీవ్మెంట్ పీక్స్, సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. మరి మనం ఇక్కడ 25 ఇయర్స్ వచ్చినా పిసుక్కుంటూ నలుపుకుంటూ ఉంటాం. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్. గుల 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 గుల, నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడా అని చిత్తగడితే కుక్కల్లా. లైట్లు వెలగని కరెంట్ పోల్స్ కింద, డెడ్ ఎండ్ రోడ్ చివర్లలో ట్రయల్స్. దీనమ్మ జీవితం, ఇలాంటి దానికోసం ఇంత టైం వేస్ట్ చేసామా అని తెలుసుకునేటప్పటికి 30 ఇయర్స్ కంప్లీట్ అయి 31లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? పెళ్ళి, తర్వాత ఫినిష్. ఫైర్, ఫోకస్, అచీవ్మెంట్ ఇవేముండవు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. మనకెందుకులే బెదర్, బండలా వెళ్తుంది కదా వెళ్ళని అని సేఫ్ జోన్లో బతికేస్తూ ఉంటాం. నేనైతే ఇలా కాదు, అలా. రే ఫూల్, ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఇండియా. పిచ్చి పిచ్చి లాజిక్లతో మ్యాజిక్ చేయాలని చూస్తే దాంతో కొడతారు. ఇట్స్ నాట్ మ్యాజిక్, సైన్స్, నేచర్. నిన్ను నువ్వు ముందు మూసేయి, చెప్పేది విను. ఎవ్రీడే కామన్గా మన లంచ్ టైం 1 to 2 or 2 to 3. ఆ టైంలో లంచ్ ఫినిష్ చేస్తేనే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్, డెడికేషన్ ఉంటుంది, రైట్? హెడ్ నోట్ చేయండి రా. ఓకే 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 ఓకే. ఒకవేళ లంచ్ లేకుండా వర్క్ ఫినిష్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఇరిటేషన్, తర్వాత కోపం, ఆ తర్వాత నీరసం. వర్క్ స్పాయిల్ అవుతుంది, బెస్ట్ అవుట్పుట్ రాదు. 20 అవర్స్ మేల్కొన్న వాడికి ఆ తర్వాత నిద్ర వస్తుంది, లేదా ఇంకో 4-5 అవర్స్ మేల్కోగా ఉండగలడు. ఆ తర్వాత వాడికి తెలియకుండానే నిద్రలోకి జారిపోతాడు. ఇట్స్ నేచర్, మ్యాజిక్ కాదు. దీన్ని బ్రేక్ చేయలేం. ఆఫ్టర్ రెస్ట్ అగైన్ వీ కెన్ మేక్ ఎనీథింగ్. సైన్స్ బ్రో. ఆకలి నిద్రలాగే సెక్స్ కూడా సర్టెన్ టైంలోనే జరగాలి. అది తప్పేం కాదు, పాపం అంతకన్నా కాదు. ఓకే, బాగా చెప్పావు. ఆ కమిట్మెంట్ ఎవరిస్తారా నీకు? ఎందుకు? ఎవరో ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కదా. ఫోకస్ పెడితే సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. నువ్వు యు ఆర్ మై లైఫ్ బేబీ. వీడు బాగా ముదిరిపోయాడు. రేయ్ రేయ్ లేరా, ఏంటే? ఫోన్ ఆఫ్ చేయి. తీసుకో. చెప్తా. ఆహా ఆహా
వాడికి కాఫీ వేడిగా ఇచ్చినావా లేదా? వేడి వేడిగా ఇచ్చా. ఏయ్, పొద్దుస్తమానం ఆ సెల్ ఫోన్ చూసేది సరిపోదు, మళ్ళా మధ్యలో ఈ టీవీ కావాలా? పోయి రెడీగా పో. ఇంతకన్నా అవ్వడానికి ఇంకేమీ లేదు. ఇప్పటికే 4 పోరగాళ్ళు ఏరియా వైజ్ గా డివైడ్ అయి నన్ను ఫాలో అవుతున్నారు. చెప్పు తెగుతి, లోపలికెళ్ళు. ఎరా చాలా, ఇంకొక ఇడ్లీ తమ్మ. చాలమ్మా. సరే. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానన్న. ఓకే నాన్న, బాయ్. ప్రతిరోజు గుడ్డు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం. ఏమంటావు? రే నాన్న, నాన్న ఇట్లాంటివే కూల్ కలర్స్, మంచి డ్రెస్సులు అదిరిపోయేటట్టు వేసుకోవాలా, సరేనా? అదేదో ఎక్సైజ్ ఆఫర్ ఉన్నదంటే ఈ పాత బండి ఇచ్చేసి కొత్త బండి కొన్నామనుకో బాగుంటుందిరే నీకు. సరే నాన్న. నాయనా, ఏనా అన్న? నీ ఫోటో కావాలరా. ఫోటోనా? ఈ సెల్ ఫోన్ లో ఇట్లాంటి ఫోటోలు కాదు, మంచి డిజిటల్ స్టూడియోకి పోయి ఫస్ట్ క్లాస్ అయిన ఫోటో తీసుకునైనా ఏ పిల్లను చూసేదానికిరా. సరే నాన్న. సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని మార్చమంటారా? ఓకే, మరి దాని సంగతి ఏంటి? ఇది ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇప్పుడు వెళ్ళిన మేడం మేనేజర్గా సార్. బాగుందిగా సార్? నచ్చిందిగా సార్? సార్ మీ పిచ్చి గుల్ల పీక్ స్టేజీ సార్. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్ గుల 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 గుల. విక్రమ్ కుమార్, ఫాలో మీ. అబ్బా షిట్. వసుంధర. విక్రమ్ కుమార్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? అమ్మో, ఇలా మాట్లాడుతుందేంటి? హలో, ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా దిక్కులు చూస్తున్నా. నిజం చెప్పు, నా బ్యాకా నా ఫ్రంటా?
నో మీరు చాలా అందంగా చక్కగా ఉంటారు. యు మీన్ సెక్సీనా బ్యూటీనా? యాంజలీనా జోలీ హాలీవుడ్ హీరోయిన్లా ఉంటారు. సౌత్ హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క, నయన్ ఇంతమంది ఉంటే అక్కడెక్కడో ఉన్న హాలీవుడ్ హీరోయిన్తో పోలుస్తావేంటి? అది అది ఫేసా స్ట్రక్చరా? నిజం చెప్పు విక్కీ. ఏ అమ్మాయికైనా అవతలి వాడు తనని ఏ సెన్స్తో చూస్తున్నాడో వాడి చూపులో తెలిసిపోతుంది. పైకి ఎంత సాఫ్ట్గా ఏమ్మా ఏవండి అని మాట్లాడినా వాడి మైండ్లో ఏమనుకుంటున్నాడో వాడి ఫేస్లో డీటెయిల్గా తెలుస్తుంది. అది తెలియకే పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు. బట్ నిన్ను చూస్తుంటే జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఫ్రెష్ చిల్డ్ బియర్లా ఉన్నావు. డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. సెల్ఫీ? షూర్. హలో, గుడ్ మార్నింగ్ బేబీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫస్ట్ టైం మీట్ అయ్యి ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, బట్ అది మనకు ఫేవర్ అయి ఉంటుంది. అమ్మో, సాయినాథ శ్రీనివాస తండ్రి. చిన్ని, నువ్వెక్కడ ఫోన్ చేయవో అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను. చీర కట్టుకున్నావు కదమ్మా? ఎంతైనా ఆడపిల్ల చీర కట్టుకున్నప్పుడు ఆ అపీరెన్స్ వైబ్రేషన్ ఉంటుంది. మంచి సంబంధం. ఆ అబ్బాయిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. కేరళ అమ్మా, తిరువనంతపురం. మలయాళీ కాదే, మరి తెలుగు అబ్బాయే, కానీ జాబ్ అక్కడ. మీ బాబాయ్ కొలిక్కంట. మీ బాబాయే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడంట. నెగిటివ్ సామర్లకోట. చిన్న ఫ్యామిలీనే, బట్ రిచ్. వదినా సూపర్ సంబంధం చేసేద్దామంటున్నాడు మీ బాబాయ్. అమ్మా, 2 days నుంచి చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదని బాబాయ్ మీద గౌరవంతో చీర కట్టుకొచ్చాను. సరే, అతను నాతో వీడియో కాల్ మాట్లాడాలన్నాడంటగా. నేను రెడీ చేయమని. చిన్ని, ఫోన్లో చక్కగా నవ్వుతూ మాట్లాడు. అతని పేరేంటో అడుగు. ఎలా ఉన్నారండి అని అడుగు. నువ్వేం చదువుకున్నావని అడుగు. వీలైతే ఇంకొక 5-6 మాటలు ఫ్లోలో మాట్లాడు. అంతే. ఇదిగో, కవ్వింపుగా ఉండాలి, కమాండింగ్గా ఉండకూడదు. తొందరపడి నువ్వేమన్నా అన్నావనుకో మీ బాబాయ్ బాధపడతాడు. అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషి. ఏంటి? హలో చిన్ని, అమ్మ చిన్ని. సరే, అలాగే. వినిపిస్తుందా? కట్ చేస్తున్నా. అయ్యో, సిచ్యువేషన్ అర్థమైందిగా.
సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు, నిన్ను చేసుకున్న అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్. జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 ఇయర్స్ నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యు హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ. ఆప్షన్ లేని ప్రాబ్లం రాయిది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి, అంతే. చేయి. I'm with you, I'm with you, I'm with you, I'm with you. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉండే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే.